షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాతి యుగంగా ఉంది. దాన్ని స్వర్ణయుగం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పూనుకొని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని చూసి సహించి ఓర్వలేక ఈరోజు పెన్షన్లు చంద్రబాబు నాయుడు నిలిపించాడు అని అంటున్నారు. వాడికి బుద్ధి ఉంటుందా, అన్నం తింటాడా వాడికి తెలియ. ఫస్ట్ పెన్షన్లు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో 35 రూపాయలతో స్టార్ట్ చేశాడు 82లో. ఏది ఆయన 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ విధానాన్ని దేశం మొత్తం మీద ఎక్కడా చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో 35 రూపాయలతో స్టార్ట్ చేసి దాన్ని 75 చేసి 200 చేసి 2000 చేసిన కదా తెలుగుదేశం పార్టీది. అసలు పెన్షన్ అంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒకటి అడుగుతున్నా, అయ్యా బాబు నువ్వు పుట్టింది 83లోనయ్యా, అప్పటికే తెలుగుదేశం పార్టీ పెన్షన్ పెట్టింది, నువ్వు అది మర్చిపోతా ఉన్నావు. నీ సజ్జలని ఏదైతే నువ్వు పక్కన పెట్టుకుండే ప్రభుత్వ సలహాదారుని ఆయనన్నా అడిగి చూడు ఎవరు పెన్షన్ పెట్టింది. ఈరోజు ఆ పెన్షన్ విధానం సక్రమంగా జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. పెన్షన్ తీసేయమని, ఆ పెన్షన్ రాలేదు అని చెప్పేదానికి, అబద్ధాలు చెప్పేదానికి మీ పత్రిక కానీ లేకపోతే మీ సలహాదారులు ఉన్నారు. దయచేసి ఇప్పటికీ నువ్వు దిగజారింది చాలు. మొన్న గుత్తిలో ఏం జరిగిందో ఒక్కసారి గ్రహించి ఇకనైనా మంచి కార్యక్రమాలు చేసేదానికి మొదలుపెట్టు. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ పెన్షన్ని సుమారు 8,500 మంది చిత్తూరులో స్టాఫ్ ఉన్నారు. 8,500 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 40 చేస్తే కూడా ఈరోజు అన్ని పెన్షన్లు ఇచ్చేయచ్చును. అది అప్పుడే కూడా కమిషనర్ గారు వచ్చినారు, జాయింట్ కలెక్టర్ ముందు కూడా మేము అడిగాం, అమ్మా నువ్వు రేపు తెల్లారితే ఇస్తానంటారు, డబ్బులు చేరిందా అని. మా అనుమానం ఏమంటే ఆ డబ్బులు మొత్తం కూడా కాంట్రాక్టర్లకు వాళ్ళు చేసిన బిల్లుల కోసం, వైఎస్ఆర్ పార్టీ చేసిన బిల్లుల కోసం వచ్చిన 3,000 కూడా 1,200 కోట్లు ఎంతో వాళ్ళ బిల్లులకు ఇచ్చేసారు. అప్పుడు అదే పెన్షన్కి ఇచ్చుంటే ఎంతో బాగుండేది. అవ్వాతాతలు అంటాడు, ఎంతసేపు నా ఎస్సీలు నా బీసీలు అంటాడు, నా అవ్వాతాతలు అంటాడు. వాళ్ళని కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వకుండా మరి ఏడిపించే పని చేస్తున్నాడు. వాళ్ళకి కనీసం ఇంటికాడ అన్నం పెట్టే పరిస్థితికి పెన్షన్ పెడితే దాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. మేము జాయింట్ కలెక్టర్ను ఒకటి అడిగాం, సార్ మేము కూడా 2-3 రోజులు వెయిట్ చేస్తాము, వాళ్ళు ఇస్తే సరి, లేకపోతే డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసన కలెక్టర్ ఆఫీస్ కానీ కమిషనర్ కానీ ఎవరు బాధ్యులుగా ఉంటే వాళ్ళ దగ్గర మా నిరసన కూడా తెలియజేస్తాము, మీరు దయచేసి చెప్పండి. మేము ఒకటి అడిగాం, మీరు ఇంటి దగ్గర పోయి ఇస్తారా లేదా వాళ్ళే వచ్చి మీ సెక్రటరియట్లో తీసుకోవాలా, రెండిట్లో నాకు చెప్పండి అని అంటే ఈరోజు సాయంత్రానికి CS గారు క్లారిటీ ఇస్తానన్నాడు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము చెప్పారు. దాని ప్రకారం ఇన్ఫార్మ్ చేసినాక నిజంగా వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తారా లేదా మళ్ళా ముసలి వాళ్ళందరినీ కూడా వీడికి ఎండలో రప్పించుకొని ఒకరో ఇద్దరు పడిపోతే కానీ ఏదైనా వాళ్ళు కానీ ఇబ్బంది పడితే దానికి బాధ్యులు వైఎస్ఆర్ పార్టీ అని కూడా మేము తెలియజేయడం కూడా జరిగింది. అందువల్ల వాళ్ళకి ఏదైనా సాయంత్రం డైరెక్షన్ వచ్చినాక మళ్ళా రేపు ఎల్లుండి కానీ ఇవ్వకపోతే ఇదే కలెక్టరేట్ కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీస్ కానీ లేకపోతే MRO ఆఫీస్ కానీ MDO ఆఫీసుల్లో వాళ్ళ ఆఫీస్ దగ్గరకు పోయి ఏ విధంగా ఇస్తారో, ఇవ్వకపోతే కారణాలు ఏందో కూడా మేము వాళ్ళకి ప్రజలకి ఎవరైతే ఈ వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటారో ఆ పెన్షన్లదారులకు అందరికి కూడా మేము ప్రతి ఇంటికి పోయి చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని డిపార్ట్మెంట్ మేము ఎదురు కోవడం జరిగింది. అన్ని మండలాల్లో అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్లమెంటరీ పార్టీ జిల్లా కార్యాలయాలు కూడా అందరూ కూడా కలెక్టరేట్లకి అట్లాగే MROలకి MDOలకి ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళకి మేమందరం పార్టీ తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది. పెన్షన్లన్నీ కూడా పెన్షన్లకు మేము విరోధం లాగా అందరూ వైకాపా పార్టీ క్రియేట్ చేస్తుంది. మేము పెన్షన్లకు విరోధం కాదు, వాలంటీర్ వ్యవస్థకు విరోధం. వాళ్ళు 1-sidedగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయమనేది మా ఉద్దేశం. ఈ సచివాలయ స్టాఫ్ దాదాపు 8,000 మంది దాకా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ పూనుకుంటే రోజు ఒక్కొక్క వ్యక్తి 40 మందికి ఇస్తే కూడా డైరెక్ట్గా అందరికి కూడా ఇచ్చేసి డోర్ టు డోర్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఇవ్వాలని, అందరికి డోర్ డోర్ ఇవ్వాలని, 4-5 రోజుల లోపల కంప్లీట్ చేయాలని. దీని మీద మా మీద ఎలాంటి నెపం వేయకుండా ఫండ్స్ వాళ్ళు పూల్ చేసుకొని వాళ్ళు ఏర్పాటు చేయాలి. వాళ్ళ ఫండ్స్ లేకుండానే మా మీద కారణాలు చెప్పేసి 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ని తెలుగుదేశం అబ్జెక్షన్ చేస్తూ ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అనేది చెప్తున్నారు. అది వాస్తవం కాదు. మేము వాలంటీర్స్ మాత్రం ఇన్వాల్వ్ కావద్దని చెప్పాం కానీ పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు.
కాబట్టి దానికోసమే ఈరోజు జాయింట్ కలెక్టర్ రిప్రజెంట్ చేసి విధంగా 2-3 రోజుల లోపల పెన్షన్ మొత్తం ఇవ్వాల్సిందిగా అందరికీ చెప్పడం జరిగింది. ఇవ్వకపోతే తదుపరి చర్యలు పార్టీ విధానం మీద, పార్టీ తీసుకున్న నిర్ణయం మీద మా చర్యలు ఉంటాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, డయాలసిస్ పెన్షన్ల పైన ఈ జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైన అబద్ధాలతో కూడిన రాజకీయం చేశాడు. డబ్బులు ఖజానాలో ఖాళీ అయిపోయింది. దాన్ని సర్దుబాటు చేసుకోలేక, ఎక్కడ అప్పులు పుట్టక, దీన్ని ఏం చెప్పాలి అనే దానికోసం రాజకీయం కోసం, ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల పైన చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాము. వాస్తవ పరిస్థితులు ఉన్న డబ్బులని చివరి దశలో బిల్లులు ఆయన అనుచరులు, వైసీపీ నాయకుల అనుచరులు చేసిన కాంట్రాక్ట్ పనులకు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించడం, పరిపాలించేది మేము కాదు, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు. ఇదే మేము రిప్రజెంట్ ద్వారా మా జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ గారు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్ గారు, మేము తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇవ్వడం జరిగింది. స్పష్టంగా మేము కాదండి పెన్షన్ ఇచ్చేది, మేము కాదండి సిబ్బంది, పరిపాలించే ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం. గ్రామాల్లో ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, చివరి కూడా మిమ్మల్ని కూడా నిధులు బదలాయించడంలో సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి. చివరి అస్త్రంగా ఈ యొక్క వృద్ధులు నిధులు కూడా బదలాయించేశాడు అని మేము తెలియజేస్తూ, ఇది మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. వాళ్ళ పత్రిక ద్వారానే 3వ తారీఖు మేము పెన్షన్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మన అన్న పత్రిక మిత్రుడు ఒకటి క్వశ్చన్ చేశారు. మాకు సాక్షి పత్రికలోనే 3వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాము, మాకు డబ్బులు కుదరడం లేదు, మార్చి లెక్కల వలన, ఆర్థిక లెక్కల వలన మేము డబ్బులు కుదరడం లేదని వాళ్ళే చెప్పడం జరిగింది. దీనికి వారికి సూటికి సమాధానం చెప్తున్నాము వైసీపీ వారికి అని చెప్పి తెలియజేస్తూ, ప్రజలు దీని నుంచి తెలుసుకొని ఇలాంటి మోసపూరితమైన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా, ఈ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.